9 టుడే న్యూస్. నా పేరు సింహాద్రి కృష్ణవేణి. మాది నరసరావుపేట చేపల మార్కెట్ వద్ద మా ఇల్లు. మా పూర్వీకుల నుండి మాకు సంక్రమించిన 4 సెంట్లు ఇంటి స్థలాన్ని కండ్రాతి లక్ష్మి తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపల్ కాంట్రాక్టర్ ముక్కు నరసింహారెడ్డి సపోర్టుతో భూ కబ్జాకి పాల్పడింది. నిలదీసినందుకు మమ్మల్ని రౌడీలతో అర్ధరాత్రి దాడులు చేయించి తీవ్రంగా కొట్టి మా ఇల్లు కూల్చివేసి మమ్మల్ని రోడ్డున పడేశారు. రోడ్డు పక్కనే పరదాలు కట్టుకొని గత 2 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. మా ఆడపిల్ల స్నానం చేస్తుంటే మోటార్ బైక్లతో వచ్చి లైట్లు వేసి మమ్మల్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులకి ఫిర్యాదులు చేసినప్పటికీ మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. ఎస్టీ కమిషన్ ఆదేశించినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా పూర్వీకుల ద్వారా వచ్చిన మా ఇంటి స్థలాన్ని తప్పుడు పద్ధతిలో కండ్రాతి లక్ష్మి ఆక్రమించుకుంది. కండ్రాతి లక్ష్మి ముక్కు నరసింహారెడ్డి గూండాల నుండి మా కుటుంబాన్ని కాపాడి మా ఇంటి స్థలం మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇట్లు సింహాద్రి కృష్ణవేణి భర్త లక్ష్మీనారాయణ, చేపల మార్కెట్ వద్ద నరసరావుపేట, పల్నాడు జిల్లా. మొబైల్ నంబర్ 9908536905. ఇది వలసతోట 4వ వార్డు బయటకమ్మర బజారు. నా పేరు కండ్రాతి సాంబయ్య అండి. నేను కొలింబం చేస్తూ ఉంటాను. అయితే పక్కన మా ఇల్లు, మా పక్కన ఈ అమ్మాయి కృష్ణవేణి చెంచోడు అమ్మాయి అండి. ఆ ఇంట్లో ఉండే పూర్వీకులు ఇది యానాదోళ్ళు ఉబాన్ అనే అతను స్థావరం అండి. ఇది స్థలం 4 ఇంట్లో ఉండాలి. అయితే దాని మీద వాళ్ళు ఉంటే వాళ్ళని రేకులు బొగ్గులన్నీ బయటపడేసి 4 మనుషులు పంపించి వాళ్ళు ముస్లిమ్స్ బట్టలు వేసుకొని వచ్చారు. లేడీస్ ఒక 4 మేము మాట్లాడుతుంది అమ్మాయి. అలాంటి అమ్మాయి టైంలో వాళ్ళు వచ్చి పడేసి మాతో చెప్పకుండా వెళ్ళిపోయారు. గొడవ జరిగితే అమ్మాయి వాళ్ళు కూడా పాపం ఎవరు కూడా సాధించకపోతే అమ్మాయి తోడుగా మేమే ఉండి జరిగిన విషయాలు ఇస్తారు కూడా మేము తెలియజేసామండి. ఎప్పుడైనా అడగల సమస్య వస్తే మేము తప్పనిసరి చెబుతామండి. మీరు అందుబాటు గత 2 సంవత్సరాల నుంచి మా ఇల్లు 2 సంవత్సరాల క్రితం మా ఇల్లు పడేసారి మా నాయనమ్మ మా తాతయ్య పూర్వీకుల ఆస్తి మా స్థలాన్ని కబ్జాయించి ముక్కు నరసింహారెడ్డి కండ్రాతి లక్ష్మి మా ఇల్లు పడేసారు. జగనన్న మా ఆస్తి మాకు కట్టేటట్టు చేయలేదు. జగనన్న నమస్కారం. నా పేరు సింహాద్రి కృష్ణవేణి. నేను నరసరావుపేట చేపల మార్కెట్ సెంటర్లో ఉంటాను. మాకు పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిని మా ఇల్లుని లాక్కోవాలని కండ్రాతి లక్ష్మి ముక్కు నరసింహారెడ్డి ఆక్యుపై చేయాలని మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి ఈడ్చి మా ఇల్లంతా కూల్చేసేసారు. అట్లాగే నడి రోడ్డు మీద ఉంటున్నాము 2 సంవత్సరాల నుంచి. కలెక్టర్ గారికి, ఎస్పీకి, డిఎస్పీకి అందరికీ వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఒక్కళ్ళు కూడా మా సమస్య తీర్చలేదు జగనన్న. మేము మా పిల్లలు ఇంట్లో ఉండగా రౌడీలను 20 మంది రౌడీలను పెట్టి ముక్కు నరసింహారెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆయన పలుకుబడి చూపించి మమ్మల్ని ఈ పడేసిన ఇంట్లో నుండే మమ్మల్ని బయటికి ఈడ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానా హింసలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నారు. రోడ్డు మీద ఉంటుండగా నేను నా బిడ్డ స్నానం చేస్తుండగా రౌడీని పంపించి అల్లరి మొగ్గుతున్నందుకు నా బిడ్డల్ని ఈ విధంగా చూస్తున్నాను. జగనన్న మాకు నువ్వే దిక్కు, నువ్వే కాపాడాలి.